వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏఐటియుసి అనుబంధ హమాలీ కార్మికులకు దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వాలని మిల్లు ప్రధాన గేట్ దగ్గర నిరసన. దివ్యాంగుని కన్నీళ్లు తూడ్చిన సహస్ర ఫౌండేషన్. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనా దేశస్తుల సందడి. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న విదేశీయులు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు. 2.0 వేరేగా ఉంటుంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తీన్మర్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం నాయకుల డిమాండ్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధారణ అవగాహన కల్పించి ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఈ నెల 8వ తేదీ నుండి 12వ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ నల్గొండ గుట్టపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ముందుగా ఆలయ అర్చకులు సాంప్రదాయ వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. అనంతరం సంబంధిత అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. గుట్టపైకి వెళ్లే రహదారిలో మరమ్మతులు, గుట్ట సూచనప్రాయంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు. జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు సుమారు 10,000కు పైగా హాజరు కానున్న నేపథ్యంలో త్రాగునీరు చలవ పందిర్లు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు, 24 గంటలు విద్యుత్ సరఫరా లాంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు. శివశ్చ నారాయణః చక్రశ్చ నారాయణః సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయ అస్తు మంగళం. భుజారవిందాంకుశవజ్రలాంఛనం పెట్టి ఆ పంచాయత్ సెక్రటరీ మల్టీపర్స్ వర్కర్స్ కోఆర్డినేట్ చేసి క్లీన్ చేసుకోవాలి. కిందంతా వీళ్ళు టేక్ కేర్, బట్ మీద మీరు చూసుకుంటున్నారు కదా. ఎందుకంటే మీద టెంపుల్ కాబట్టి ఇక్కడ అంతా అవుతుంది, ఇబ్బంది అవుతుంది. సో కింద ఎఫ్పిడిఓ అండ్ డిపిఓ అయితే బట్ మీద మీ పంచాయతీ ఇక్కడ మీ వాళ్ళందరూ పెట్టి ఇక్కడ క్లీనర్స్ కానీ ఇది ఇక్కడ టాయిలెట్స్ అరేంజ్ చేపిస్తాం. మొబైల్ టాయిలెట్ కింద పెట్టేసుకుంటాం. 10 members సరిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఈ సెల్ఫీలు అని చెప్పి అటు ఇటు హెచ్చులకి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది అవుతుంది సార్. అదేమైనా ఫ్లెక్సీలు కానీ లేకపోతే బోర్డ్స్ అని పెట్టించుకోలేదు చూడండి. కొన్ని ఫ్లెక్సీలు పెట్టిస్తాం. డేంజర్ పాయింట్స్ ఉంటాయి కదా, డేంజర్ నో సెల్ఫీ జోన్ అని ఫ్లెక్సీలు కొని తెప్పించి మెయిన్ 15 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. ఆ 15 పాయింట్లో పెట్టించేసిన యాక్షన్ ప్లాన్ మనకి 8వ తారీఖు నుంచి 12వ తారీఖు జరిగే మహోత్సవాలు, మనకి 10వ తారీఖు కళ్యాణం అండ్ 12వ తారీఖు రథోత్సవం జరగబోతుంది. ఇలా నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఆలయానికి సంబంధించి మనకి సుమారుగా 10,000 మంది 12వ తారీఖున ఎక్స్పెక్ట్ చేయబోతా ఉన్నాం. సో అందుకని దానికి సంబంధించిన మనకి పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఇక్కడ పవర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఉందని చెప్పి మనం రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది. సో ఫెసిలిటీస్ కానీ, వర్క్స్ కానీ అన్నీ స్టార్ట్ చేస్తాం ఇమీడియట్లీ కూడా. నెక్స్ట్ మనకి క్రౌడ్ 10th నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి 9th కల్లా నెక్స్ట్ 4-5 డేస్లో అన్ని క్లియర్ చేసేటట్టుగా ఈ మండల్లో ఉన్న ఆల్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ వాళ్ళ మల్టీపర్పస్ వర్కర్స్ని వాడుతున్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ డిప్లాయ్ అయ్యి వాళ్ళ నెక్స్ట్ 3-4 డేస్ ఇక్కడ వర్క్ చేస్తారు. అండ్ అవసరం అయితే మనకి జగిత్యాల మున్సిపాలిటీ నుంచి కూడా వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మల్టీపర్పస్ వర్కర్స్ కానీ తీసుకొని
తీసుకొచ్చి ఇవన్నీ చేసి సక్సెస్ఫుల్గా ఏమి ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా కూడా ఈ 12వ తారీఖు రథోత్సవం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. ఏపీలోని శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 23న బ్రహ్మోత్సవాలలో సీఎం చంద్రబాబు పాల్గొని మల్లన్న స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 11 రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులను ఈవో ఆదేశించారు. మహబూబాద్ పట్టణంలోని గిల్డా మోడ్రన్ దాల్ ఆయిల్ మిల్ ప్రధాన గేటు దగ్గర ఏఐటియుసి అనుబంధ హమాలీ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బి అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ మిల్లు ఏర్పడిన నాటి నుండి హమాలీ కార్మికులు పనులు చేసుకుంటూ వస్తున్న సందర్భంగా ప్రతి సంవత్సరం దీపావళి బోనస్లు యాజమాన్యం ఇచ్చేవారని అన్నారు. గత సంవత్సరంలో ఇవ్వకపోగా లేబర్ కార్యాలయానికి వెళ్లమనగా అక్కడికి వెళ్లిన సందర్భంగా లేబర్ అధికారి యాజమాన్యాన్ని పిలిచి బోనస్లు జరిగిందని అన్నారు. కార్యాలయానికి వెళ్లమనగా అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలుపగా అధికారులు చెప్పినా కానీ యజమాని వినిపించుకోకపోగా 2-3 సార్లు అధికారులకు వినతి పత్రం ఇచ్చి ముందస్తుగా సమ్మె నోటీసు యజమానితో పాటు సంబంధిత అధికారులకు కూడా ఇచ్చి మా సమస్యను పరిష్కరించకపోతే సమ్మె నిర్వహిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. అయినా కానీ నేటి వరకు దీపావళి బోనస్ల విషయంలో యాజమాన్యం ఆలోచించకపోవడంతో తోటి కార్మికులు సమ్మె చేయవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మహబూబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని మిల్ యజమానులు ఇచ్చినప్పుడు మీరు ఆపడం సరైంది కాదని అన్నారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి మిల్లు ప్రతి సంస్థలో చేస్తున్నటువంటి కార్మికులకు దీపావళి పేరు మీద, దసరా పేరు మీద, పండగల పేరు మీద ప్రతి యాజమాన్యం పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు బోనస్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ బోనస్లు అనేది వెనకటి నుంచి ఒక సాంప్రదాయ పద్ధతిగా రావడం జరుగుతుంది. ఇవాళ మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గిల్డా మోడ్రన్ దాల్ రైస్ ఆయిల్ మిల్లుకు సంబంధించినటువంటి యాజమాన్యం వాళ్ళు మిల్లు స్థాపించినప్పటి నుంచి మా యొక్క ఏఐటీసీ అనుబంధ సంఘ హమాలీ కార్మికులు మిల్లు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు హమాలీ వృత్తిని నమ్ముకొని పొద్దున లేసి ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్న సందర్భంలో పోయిన సంవత్సరం మీ యొక్క బోనస్లు మేము ఇవ్వం, మీ దిక్కున్న చోట చెప్పుకోమని అన్న సందర్భంగా లేబర్ ఆఫీసర్ని ఆశ్రయించిన సందర్భంలో ఆనాటి అధికారి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యాన్ని పిలిచి మాకు సంబంధించినటువంటి బోనస్లో ఇప్పించినటువంటి చరిత్ర గత అధికారికి ఉండే ఈ సంవత్సరం 2024కు సంబంధించినటువంటి దీపావళి బోనస్లు కూడా అన్ని మిల్లు యాజమాన్యం ఇస్తారు. మాకు ఇవ్వండి మా హమాలీ కార్మికులు అడిగితే ఈసారి కూడా మీ బోనస్లు ఇవ్వం, మీ దిక్కున్న చోట చెప్పుకోమంటే లేబర్ ఆఫీసర్ని 5వ తారీఖు 11వ నెల 2024 నాడు ఆశ్రయిస్తే అక్కడ ఉన్నటువంటి అధికారి యాజమాన్యానికి పిలిపిస్తే వారు స్పందించకపోగా 4వ తారీఖు 1వ నెల 2025 నాడు కూడా ఒక సమ్మె నోటీసుని లేబర్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1వ తారీఖు నాడు కల్లా మా యొక్క దీపావళి బోనస్లు ఇవ్వకపోతే మాత్రం 5వ తారీఖు కల్లా మేము సమ్మె చేపడతామని ఇక్కడ యాజమాన్యానికి ఇవ్వడమే కాకుండా మిల్లుకు సంబంధించినటువంటి గోడకు కూడా మా యొక్క సమ్మె నోటీసును అతికించి కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడం, ఎంఆర్ ఆఫీసులో ఇవ్వడం, ఆర్డీఓ ఆఫీసులో ఇవ్వడం, స్థానిక పోలీసు అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా కనీసం ఇక్కడ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తడం జరుగుతుంది. ఏఐటీసీ ఆధ్వర్యంలో మీరు తక్షణమే దిగి వచ్చి హమాలీ కార్మికులకు బోనస్ ఇవ్వకపోతే మాత్రం రేపటి నుంచి ఏఐటీసీ ఆధ్వర్యంలో మా పోరాటాన్ని ఉధృతం దాల్చామని తెలియజేస్తున్నాం. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు కొండారెడ్డి బుర్జు నుండి ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. అనంతరం ఈ ర్యాలీలో పాల్గొని హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపిన కలెక్టర్ ఎస్పీ వేసుకుని
లాంగ్ పోతే మంచి షాట్ మంచి విజువల్ పొలం పడ్డా లాంగ్ పోయి ఈరోజు యాక్చువల్గా ఈ మంత్ కూడా మనము జాతీయ రహదారి వారోత్సవం జరుపుకుంటాం. సో దీంట్లో పాటుగా ఎవరీ ఇయర్ ఈ మంత్లో అలాగే జనరల్గా కూడా మనము ఈ భద్రతా సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పబ్లిక్లో అవేర్నెస్ కోసం ర్యాలీస్ కావచ్చు, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు. సో కొన్ని ర్యాలీస్ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో అవేర్నెస్ మెయిన్గా ప్రతి పౌరుడు కూడా తన సేఫ్టీ తను చూసుకోవాలి. అంటే ఒకటి మనం ఏమనుకుంటాము, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మనం కరెక్ట్గానే వెళ్తున్నాం. సో మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా అవతల నుంచి వచ్చే వ్యక్తికి ఏదైనా అటెండ్ కావచ్చు, ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, చాలా బట్ సేఫ్టీ పరంగా అందరూ కూడా 2 వీలర్స్ అందరూ కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. సో స్టాటిస్టిక్స్ చెప్తుంది ఎక్కువ శాతం ఒక యాక్సిడెంట్లో మేజర్గా ఫ్యాక్ట్ యాక్సిడెంట్లో దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా 2 వీలర్ డ్రైవ్ వాళ్ళు హెల్మెట్ కంపల్సరీగా వాడాలి. రెండవది డ్రింక్ అండ్ డ్రైవ్ ఎప్పుడు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ అంటే మిక్స్ చేయడం 80%. సో అగ్రిమెంట్ టెస్టులు చేస్తున్నాం. అలాగే ఆర్టీసీ డ్రైవర్స్ కూడా ఎవరికే బిఫోర్ గోయింగ్ డ్యూటీ వాళ్ళకు కూడా చెకప్ చేస్తున్నాం. దీంతో పాటు లైన్ స్పాట్ అయిపోయినా అన్నీ కూడా ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ నేషనల్ హైవే వాళ్ళతో కావచ్చు, లేదా ఆరోగ్య వాళ్ళతో కావచ్చు, సైన్ బోర్డ్స్ కానీ అవసరం అనుకుంటే స్పీడ్ బ్రేకర్స్ కానీ, సో ఇంకా అవసరం అనుకుంటే కొన్ని చోట్ల కంపెనీ బ్యారికేడ్ సైన్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. సో ఇవి చేసినప్పుడు కూడా ఇంకా యాక్సిడెంట్స్ మనకి జరుగుతూనే ఉన్నాయి మెనీ రీజన్స్. సో ఏదైనప్పుడు కూడా ఈ సేఫ్టీ పరంగా ప్రతి అందరూ కూడా కంపల్సరీగా సేఫ్ వాడండి. అలాగే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, స్లోగా డ్రైవ్ చేయండి. ఎస్పెషల్లీ జాగ్రత్త స్లోగా చూస్తూ ఉంటాం. స్పీడ్ డ్రిల్స్ చేయాల్సిన పని కాదు. సో ప్రజలు కూడా అందరూ మాతో సహకరించాలి. సో ఎలా సహకరించాలంటే ఫస్ట్ హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, నో పార్కింగ్ జోన్లో పార్కింగ్ చేయకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుంటే సో అందరి సహకారం మనకి కావాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆల్సో త్రూ ద మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా గోదార్కని లక్ష్మీనగర్లోని శ్రీనాథ్ జ్యువెలరీ తానాజీ జాదవ్ అనే వ్యక్తి దగ్గర చాలా మంది బంగారు ఆభరణాల కోసం డబ్బులు ఇచ్చారు. ఇదే క్రమంలో ఈ షాపు చాలా రోజుల నుండి తెరవకపోవడంతో బాధితులు ఫోన్ చేయగా తమ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని, గత 40 సంవత్సరాల నుండి ఈ షాపు ఉండటంతో అనమ్మకంతో మేము డబ్బులు ఇచ్చామని, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని బాధితులు ఆవేదన చెందుతూ పెద్ద ఎత్తున షాప్ ముందు బైఠాయించారు. సుమారు 8 కోట్ల వరకు బాధితుల దగ్గర నుండి తీసుకున్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మధ్య
శ్రీనాథ్ జ్యువెలర్లో 12 తులాల బంగారము చెక్కు రూపకంగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకేం చెప్పారంటే మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అనుకుంటా సంవత్సరం 2 సంవత్సరాల నుండి తిప్పుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు అడిగినా కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అడ్మిట్ అయినామని చెప్పేసి మాకు ఆరోగ్యం బాగాలే అని 4 రోజుల తర్వాత ఇస్తా రేపు ఇస్తా మాపిస్తా అంటూ మమ్మల్ని కాల వ్యాపారం చేస్తూ జాప్యం చేస్తూ ఈ రోజు వరకు మాకు ఇవ్వకుండా ఆపకుండా వచ్చింది. ఇక నాకు ఇచ్చిన డేట్ ప్రకారం 1వ తేదీన ఇస్తానన్నారు. 1 దాటిపోయింది, 2 దాటిపోయింది, ఇక 5వ తేదీ కూడా దాటిపోయింది అని చెప్పేసి ఈ రోజు నేను వచ్చినాను బంగారం మరి ఇస్తారని చెప్పేసి. వచ్చేసరికి కోడ్ తీసేసిర్రు. మొత్తానికి అతను పారిపోయిన విషయం అయితే తెలుస్తుంది. ఇక ఈ విషయంలో ఇక మరి మేము ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఇక మరి పోలీసు వ్యవస్థ మాకేమన్నా సాయం చేస్తుందేమో, మరి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని ఆశపడతాను. ఇస్తే సంవత్సరం అవుతుంది. అదే ఇంకా పైసలు తగ్గుతాయంటే 30,000 అవుతాయి. పైసలు తగ్గుతాయంటే 2,500 30,000 తగ్గుతాయంటే పైసలు ఇచ్చి సంవత్సరం రేపు రా మాపురా రేపు రా మాపురా అంటే మొన్న నాకు మిత్తిగా చెప్పాలి. నేను ఇచ్చిన నాకేం బంగారం కాదు గింగారం కాదు ఏది కాదు. మిత్తిగా చెప్పాలి. నెలకు ముక్కు తిట్టాడు పిల్లగొట్టాడు. నాకు 10,000 1,30,000 ఇచ్చిండు. ఇంకెందుకు వేలు రావాలన్నా కర్మర్ ఏం పేరు కొంచెం ఇది 1,00,000 రూపాయలు ఇచ్చిన చైన్ చేపిస్తాను. సంవత్సరం నలభై తొమ్మిదిగా చెప్పి తాగ చేపిస్తాను చచ్చిపోయే వరకు కట్టపోయాను. నమ్మకం 40 ఏళ్ళ వాటి మాకు నమ్మకం అని ఇచ్చినాం. మేము ఇక్కడికి ఇచ్చి ఉండడం తెలియదు. ఇచ్చు లేదు చెక్కులు ఇచ్చిండు. నేను ఇది పైసలు నమ్మకం లేదు కదా చెక్కులు చెక్కులు ఇచ్చిండు. 30,000 రూపాయలు కట్టినా. 30,000 కట్టినా లొల్లి చేస్తే గ్యారెంటీ 10 తారీఖున అడిగితే అని సీటు రాసి ఇచ్చాను. అలా కొడుకు హాస్పిటల్ నుంచి పెట్టి వీనికి వెళ్ళి వచ్చిండ దగ్గు కూడా రాసి 2 తులాలన్నర పుస్తెళ్తాడు. 30,000 రూపాయలు కట్టినా. అది చేసిందే కొంచెం తిరిగింది. తిరిగితే తరుగు పోతుంది అమ్మ 2 తులాలన్నర చేస్తాను వాళ్ళు 30,000 తరుగుతాయన్న వాళ్ళు ఇచ్చిన సంవత్సరం 30,000 అటేమని 30,000 కట్టి సంవత్సరం అయితే ఎన్నడిస్తావు రాని లొల్లి చేస్తే నా కొడుకు. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీ నాయకుడు చల్లంగి వేణుగోపాల్ నిన్న కాకినాడలో జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థి కట్ట వేణుగోపాల్ ప్రచారం సందర్భంగా నిర్వహించిన సభలో కోటి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చొల్లంగి వేణుగోపాల్. ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ శెట్టి బల్జీలకు ఉన్నటువంటి వివిధ ఉపకులాలకు సరైన న్యాయం జరగలేదని మరియు వైన్ షాపులు కేటాయించడంలో తీవ్ర అన్యాయం జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. నిరంతరం శ్రమపడే వ్యక్తులు ఉండక ఆయన వచ్చారు కాబట్టి ఆయన గత నుంచి ప్రాక్టికల్గా తిరుగుతున్నాడు, మాతో మమేకమే ఉన్నాడు అంటే ఆయన మేము ప్రకటిస్తున్నాం. అదే రకంగా ఇప్పుడు వచ్చే ఈ ఎన్నికల్లో ఎవరైనప్పటికీ ఈ అట్టడి వర్గాలకు సంబంధించిన బీసీ వర్గాలు మేము సుమారు 60 లక్షల రాష్ట్రంలో ఈ 60 లక్షల జనాభా ఉన్నాము. 60 లక్షల జనాభా ఉన్నప్పటికీ మమ్మల్ని నిర్లక్ష్యం చేసిన ఇతర మా బీసీ సోదరులు ఉన్నారు. వాళ్ళలో కూడా ఎవరు ఒక్కరు కూడా మీకు నచ్చలేదా అని చెప్పి ఇదేనా మీరు చేసిన సామాజిక న్యాయం అని చెప్పి ఈ పార్టీలు అడుగుతున్నాం. ఎందుకంటే
ఈ రాజకీయ పార్టీలు అగ్రకుల పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేసి తొమ్మిదో తొక్కినాయి. మాకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు, పెన్షన్లు ఇస్తా అన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, వైన్ షాపులు ఇస్తా అన్నారు. ఇవన్నీ నమ్మి నిలవనుకుని ఫ్లెక్సీల మీద పాలు పోసి మేము అనేక కార్యక్రమాలు చేసి మేము అందరం ఓట్లేసి గెలిపిస్తే చివరికి మా అందరి నోట్లో మట్టి కొట్టారు. ఈ రోజుకి మమ్మల్ని ఏ రంగంలోనూ అన్ని రంగాల్లోనూ మమ్మల్ని కిందకి నిర్వీర్యం చేస్తూ వచ్చారు. మేము ప్రశ్నిస్తున్నాము. మీరు సామాజిక న్యాయం అంటే అందరితో పాటు షాపులు కేటాయించినప్పుడు మాకు కూడా షాపులు కేటాయించాలి. కానీ ఆ రోజు మాకు షాపులు కేటాయించకుండా ఊరు చివరిన బడికి దూరంగా, స్కూల్కి దూరంగా, హైవేకి దూరంగా షాపులు కావాలని చెప్పి ఉన్నత వర్గాలుగా మంచి ప్లేస్లన్నీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న 4 నెలలు పోయాక వ్యాపారం నష్టంలో ఊపిరిలో ఉంటే ఇప్పుడు మాకు మీకు రిజర్వేషన్ ఇస్తున్నారు రండి అని చెప్పడం ఎంతవరకు న్యాయమో మన బీసీ సోదరులందరూ ఆలోచించాలి. నేను ఎస్సీ బీసీ మైనార్టీలకి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ పార్టీలన్నీ మనం వాడుకుంటాయి, మన వనరులు వ్యయము వాళ్ళ కోసమే వెచ్చిస్తున్నాము. ఈ పార్టీని అభివృద్ధి చెందడం కోసం మనం ఆర్నిసలు కృషి చేస్తే మన పైన కోట్లాది రూపాయలు షాపుల రూపంలోనూ వాటిలోనూ కోట్లాది రూపాయలు మన దగ్గర వసూలు చేసి మనకు అన్యాయం చేస్తాయి. కాబట్టి మనం రాజకీయంగా బలపడాల్సిన అవసరం ఉంది, మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన కాపులకి మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, పార్లమెంట్లు, ఆఖరి రాజ్యసభ వద్దన్న సరే పిలిచిస్తారంటే వాళ్ళ ఐక్యత వాళ్ళు చూసి మనం ఈర్షపడకూడదు, నేర్చుకోవాలి. వాళ్ళు కొత్తగా ఒక చోట మన పవన్ కళ్యాణ్ నిలబడితే పవన్ కళ్యాణ్, చిరంజీవి నిలబడితే చిరంజీవికి ఓట్లు వేసుకోబట్టే వాళ్ళ ఉనికి కాపాడుకోబట్టే ఈరోజు వాళ్ళకి పిలిచి సీట్లు ఇస్తున్నారు. మనకి ఇవ్వకపోవడం గల కారణం మాకు ఇవ్వకపోయినా పర్లేదు, మేమే వెంట ఉంటాము, మేము కట్టు బానిసలని బానిసత్వాన్ని చుట్టుకోవడం ఈ నాయకులు ఎదగలేకపోతున్నారు. నేను ఇతర పార్టీల నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు బానిసగా ఉన్నంతకాలం మీరు బానిసగానే ఉంటారు తప్ప మీరు ఈ కులాన్ని నిర్వీర్యం చేసుకోగలుగుతారు. ఈ కులానికి ప్రతినిధులే ఉండి మనం అల్టిమేటివ్ జారీ చేయకుండా, మన ఓట్లు మనం వేసుకోకుండా, మన సంఖ్యాబలం చూపించకుండా మనకి ఏ పార్టీ సీట్లు ఇవ్వదు. కాబట్టి ఈ పార్టీలో ఉన్న నాయకుల్ని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు బానిసగా ఉండాలనుకుంటూ ఉండండి, కానీ కులాన్ని నిర్వీర్యం చేయొద్దు. కులంకి మీరు ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, కనీసం సెకండ్ ఓటు అయినా సరే మీరు బానిసత్వం వినాలి. రెండో ఓటు అయినా సరే మన కులకు సంబంధించిన అభ్యర్థి ఈ కట్టా వేణుగోపాల్ ఇష్టానికి వేయమని చెప్పి అభ్యర్థించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. కానీ ఈరోజు ఈ పార్టీలో ఉన్న నాయకుల వల్ల కులం నిర్వీర్యం అవుతుంది. ఎన్ని రంగాల్లో మనం చెడగొడితే సర్వనాశనం అయిపోతే, రంగాల్లోనూ కుదించిపోతే ఈ యారక్ షాపులు, వైన్ షాపుల్లో ఇప్పుడు మీకోసం పెట్టారు, మీకోసం అవతరించారు, అవతార పురుషుగా తప్పుడు ప్రకటన చేస్తారు. ఇదే నాకు సామాజిక న్యాయం. మాకు అందరితో పాటు సమానంగా ఇవ్వకుండా, సీట్లు ఇవ్వడం ఇవ్వకుండా కనీసం నామినేటెడ్ పదవులు కూడా మేము పనిచేయమా అని ప్రశ్నిస్తున్నాము. ఈరోజు అనేక నామినేటెడ్ పదవులు ఎన్ని ఆఖరికి చిన్న పోస్టులు కూడా నీటి సంఘాలు కూడా మేము పనిచేయమని అనుకుంటున్నాం. అతి చిన్న పదవులు కూడా మేము పనిచేయమా. కులాల్లో పుట్టారు కాబట్టి మీరు డైరెక్టర్గా ఇచ్చారు తప్ప లేకపోతే అది కూడా మీరు పంచిపెట్టేసేవారు. ఏది ఈ డైరెక్టర్లు మీరు ఏమి స్వేచ్ఛ ఇచ్చారు? ఈ డైరెక్టర్లు ఎందుకు మీరు కూర్చోబెట్టి మీటింగ్లో ఇన్వాల్వ్ చేస్తే GOUD గౌడ్ అనేది కులం కాదు, GOWDA కులము. మీరు గౌడ, శెట్టిబద్ద, సీసన, యాద ఉపకులాలకు మీరు ఇచ్చారు, మాకు చాలా సంతోషం. కానీ GOUD గౌడ్ అన్నది అది కులం కాదు, అది కేవలం అందరినీ ఐక్యత పత్రం కోసం అప్పట్లో గౌతలచ్చర్ గారు, BSI స్వామి గారు, అది రిటైర్డ్ హైకోర్టు జడ్జి BSI స్వామి గారు అది దాన్ని ఒక వర్డ్ కింద, దాన్ని దీని కింద సింబాలిక్గా పెట్టి దానికి చేయడానికి కోసం పెడితే దాని మీద పుడుపూడి సూర్యనారాయణ గారు హైకోర్టులో ఛాలెంజ్ చేయటము, అది నిర్వీర్యం అయిపోవటము, వీగిపోవటము జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా GOUD గౌడ్ అనేది కులం కాదు అని ఎక్కడ ఏ MRO ఆఫీస్లో కూడా ఒక్క సర్టిఫికేట్ కూడా మాకు ఇష్యూ చేయలేదు, ఎక్కడ మాకు రాయితీలు పొందలేదు. కాబట్టి తెలంగాణ వెళ్ళినప్పుడు కూడా GOUD గౌడ్ పేరు చెప్తే మమ్మల్ని అందరినీ ఓసీలో చేర్చారు. శెట్టిబల్లీలు కూడా అక్కడ ఓసీలే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా మహిళా క్రికెటర్ గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో కలుసుకొని మాట్లాడారు. అండర్-19 మహిళా వరల్డ్ కప్లో తెలంగాణకు చెందిన గంగోడి త్రిష అద్భుతంగా రాణించడంతో భారత్ వరల్డ్ కప్ గెలిచింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి త్రిషను అభినందించి 1 కోటి జన ప్రకటించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.